బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ న్యూస్ లో చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో విశాల్ కి ఏమైంది? ఆయన చేతులు ఎందుకు వణుకుతున్నాయి? ఎస్, మదగజరాజు ప్రమోషన్స్ కి వచ్చిన తర్వాత ఆయన స్టేజ్ మీద వణుకుతూ మాట్లాడారు. అప్పుడు ఆయన టైంలో చేతులు వణుకుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం కదా విజువల్స్ లో. మైక్ పట్టుకున్న తర్వాత ఆయన చేతులు ఏ విధంగా వణుకుతున్నాయి అనేది. ఎస్, మీరు ఒకసారి విశాల్ని క్లియర్ గా చూడండి. మరి తర్వాత మాట్లాడదాము అసలు ఏమైంది విశాల్కి అనేది. ఎస్, డెఫినెట్గా కూడా హీరో విశాల్కి హెల్త్ సమస్య వచ్చింది. అయితే ఈ హెల్త్ సమస్య రావడానికి ఒక కారణం ఏంటంటే ఆయన కంటికి పెద్ద దెబ్బ తగిలింది. ఆ దెబ్బతోనైతే ఆయన కంటి నరాలు కూడా దెబ్బతిన్నాయి ఎక్కువగా కూడా. అందుకనే చెప్పి కూడా ఆయన ఆ విధంగా అయితే ఆ దెబ్బ తిన్న తర్వాత ఆయన చికిత్స తీసుకోవటం జరిగింది. చికిత్స తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా కంటికి ఏదైతే గాయం జరిగిందో అది తిరగబట్టింది. మళ్ళీ కూడా ఆ గాయం అనేది యాక్టివ్ అయింది. సో అందుకని చెప్పి కూడా ఆయన చేతులు వణుకుతున్నాయి అని చెప్పి. బట్ ఇది చూసిన వాళ్ళు చాలామంది కూడా హీరో విషయాల్ని చాలా అంటే మనం పందెం కోడి ఇలాంటి సినిమాల్లో తెలుగులో కూడా తెలుగు ప్రేక్షకుల్లో కూడా విశాల్కి చాలామంది పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. అయితే విశాల్ని ఎప్పుడు కూడా చాలా హీరోయిక్గా చాలా అంటే ఎక్కువగా కూడా ఆ కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తూ ఉంటారు. యాక్టింగ్లో కూడా చాలా మంచి రోల్స్ చేస్తూ ఉంటారు విశాల్. అయితే ఆయన యాక్టింగ్కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఇప్పుడు విశాల్ ఇలా కనిపించేసరికి చాలామంది కూడా సినీ ప్రియులు అయితే చాలా బాధపడుతున్నారు. ఏమైంది విశాల్కి అని చెప్పి కూడా ఎక్కువ మంది బాధపడుతున్న ఘటన. అదేవిధంగా మరోవైపు చర్చ ఎందుకు అలా వణుకుతూ మాట్లాడుతున్నారు? స్టేజ్ మీద మాట్లాడటం విశాల్కి కొత్త ఏం కాదు కదా, ఎందుకు ఆయన ఈ విధంగా వణుకుతున్నారు? ఎక్కువ గ్యాప్ తీసుకున్న తర్వాత ఆయన ప్రజెంట్ అయితే 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు విశాల్ అందరి ముందరికి రావడం జరిగింది. మదగజరాజు మూవీతో అందరి ముందుకు కూడా వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్ కోసమే ఆయన ఇటు ఈవెంట్కి వచ్చి ఆ ఈవెంట్తో మాట్లాడటము. అయితే అదే ఈవెంట్లో ఇలా వణుకుతూ కనిపించడం జరిగింది. ఒకవేళ 12 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చేసరికి ఏమైనా స్టేజ్ మీద అలా వణికారా అని చెప్పి ముందుగా అనుకున్నారు. కాకపోతే తర్వాత తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే విశాల్కి షూటింగ్లో ఒకసారి కంటికి దెబ్బ తగిలింది. ఆ దెబ్బ కూడా చాలా ఎక్కువగా తగలటం వల్ల నరాలు దెబ్బతిన్నాయి. అయితే తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు ఆ గాయం మళ్ళీ కూడా తిరగబెట్టడంతో ఈ విధమైన పరిస్థితి వచ్చింది అని చెప్పి. బట్ ఏది ఏమైనా కానీ చాలామంది ఆ విధంగా విశాల్ అంటే అంత అలాంటి మంచి మంచి మూవీస్ మంచి మంచి యాక్టింగ్లో కనిపించిన విశాల్ ఈ విధంగా వణుకుతూ కనిపించేసరికి ఒక్కసారిగా కూడా చాలామంది బాధపడటం జరిగింది. మరోవైపు తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే ప్రజెంట్ అయితే మదగజరాజు ప్రమోషన్లో అయితే ఉండటం జరిగింది. మరోవైపు కనుక చూస్తే ఈ ప్రెస్ మీట్ చూసిన అంటే ఈ ప్రమోషనల్ వీడియో చూసిన చాలామంది కూడా దీని గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అసలు విశాల్ ఏంటి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు విశాలేనా అని చెప్పి కూడా చర్చించుకుంటున్నారు. అయితే ప్రజెంట్ ఆయన హై ఫీవర్ జలుబు కూడా ఉంది ఆయనకి. అయితే వాటితో కూడా ఆయన ప్రజెంట్ బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే గతంలో షూటింగ్లో గాయపడటం వల్ల ఈ విధంగా జరిగిందా ఏంటి మరి అసలు, లేకపోతే ప్రజెంట్ హెల్త్ సిచ్యువేషన్ వల్ల ఈ విధంగా వణుకుతూ మాట్లాడారా ఏంటనేది కూడా మా మూవీ టీం శ్రీపాల్ని అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, అసలు విశాల్ని అలా చూసిన తర్వాత స్టేజ్ మీద అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. అసలు ప్రజెంట్ విశాల్ హెల్త్ కండిషన్ ఏంటి? రేణు, నిన్న ప్రెస్ మీట్ దగ్గర నుంచి అయితే చాలా మంది ఆశ్చర్యానికి అయితే లోనయ్యారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీ కూడా. ఎందుకంటే సడన్ గా విశాల్ అలా చూసేసరికి చాలా మంది షాక్ అయ్యారు. చర్చ కూడా జరుగుతుంది. అయితే మదగజరాజ ఒక సినిమా ప్రమోషన్ కి 2012లో ఇది స్టార్ట్ అయిన సినిమా 2013 దాదాపు 10 సంవత్సరాలుగా ఇది పూర్తి కాలేదు. చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా. కాకపోతే ఈ సినిమా ఈ సంక్రాంతికి 2025 12వ తారీఖు రిలీజ్ సంక్రాంతి తమిళనాడులో పెద్ద ఎత్తున జరుపుకుంటారు కాబట్టి ఆ సందర్భంగా దీనికి ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చిందని తెలిసింది. అది సినిమాకి రిలీజ్ అవ్వడానికి విశాల్ అయితే బయటికి రావడం జరిగింది. విశాల్ బయటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ అయితే ఆశ్చర్యానికి లోనయ్యారని చెప్పుకోవచ్చు. అయితే కొంత చాలా గ్యాప్ వచ్చింది విశాల్ కూడా. ఒక సినిమా తర్వాత కొంత గ్యాప్ తర్వాత అయితే పబ్లిక్ లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా 12 ఏళ్ల తర్వాత రావడం ఏంటనేది కాకపోతే చూసుకున్నారు. అయితే ఈవెంట్ లో వణుకుతూ, ఎందుకంటే ఆయన మైక్ కూడా పట్టుకోలేకపోతున్నాడని తెలుస్తుంది. ఎందుకంటే ఈవెంట్ లో వణుకుతూ కనిపించాడు విశాల్. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు విశాల్. ఎందుకంటే చాలా సన్నగా అయిపోయి పీలగా అయిపోయినట్టు కూడా కనిపిస్తుంది. అయితే హై ఫీవర్ జలుబుతో కూడా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అయితే గతంలో కూడా సినిమా షూటింగ్ లో అయితే చాలా సార్లు గాయపడ్డాడు. ఎందుకంటే ఆయన యాక్షన్ స్టంట్స్ ఎందుకంటే డూప్ ఎప్పుడు వాడడు తను మాక్సిమం. ఎందుకంటే డూప్ వాడకుండా పీటర్ రైన్స్ ఇవన్నీ చాలా సినిమాలకి అయితే డూప్ వాడకుండా అతను ఒకటి సినిమా చేయడం వల్ల కూడా ఆ మెల్లకన్నుతో చేయడం ఆ సినిమా వల్ల కూడా చాలా సార్లు ప్రెస్ మీట్ లో ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కంటి సమస్యలు కూడా ప్రాబ్లం అయినాయి. నర్వ్స్ ఆ కళ్ళు పైకి పెట్టుకొని ఉండడం వల్ల సినిమా మొత్తం దానికి ప్రాక్టీస్ అయితే చాలా చేసిందని తెలిసింది. అయితే కంటికి కూడా పెద్ద దెబ్బ తగిలింది ఈ సినిమా షూటింగ్ లోనే. గతంలో కూడా ఆ తగలడంతోనే దెబ్బతిన్న కంటికి మైండ్ కి ఉన్న లింక్ అయితే నరాలు దెబ్బతిన్నాయని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్పారు. ఆ దెబ్బ మళ్ళీ ఒకసారి సెట్ అయిన తర్వాత అంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఆ దెబ్బ తిరగబడిందనే చెప్తున్నారు విశాల్ సన్నిహితులు అయితే.
ఇకపోతే ఏంటంటే అతను ఎందుకంటే ఏదేమైనా ఇలాంటి కండిషన్ లో విషయాలు కూడా బయటకు రావడం అయితే తప్పు. దీనివల్ల సినిమా ప్రమోషన్స్ పక్కకి వెళ్ళిపోయి ఆరోగ్య స్థితిపై కూడా చర్చ మొదలైంది. ఎందుకంటే మగధరాజా గురించి ఎవరు మాట్లాడట్లేదు. అది 12 సంవత్సరాల తర్వాత వచ్చి దానికి ఒక హైప్ ఉండాలని చెప్పేసి అనుకున్నారు. అయితే సోషల్ మీడియాలో కూడా జోరుగా నడుస్తున్న ఈ చర్చపై అయితే విషయాలు ఇప్పటి వరకు అయితే ఏమి స్పందించట్లేదు, వాళ్ళ టీం కూడా ఏమి స్పందించట్లేదు. అయితే అతను నటించిన మగధరాజా సినిమా అయితే ఈ పొంగల్ కానుకగా రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా ప్రచారం కోసం ఇప్పుడు బయటకు రావడం వల్ల ఈయన ఇలా ఉంది అని చెప్పేసి గతంలో కూడా ఇతని వార్తలు, ఎందుకంటే స్టంట్ గా చేశాడు కానీ చాలా సినిమాలు, ఆ తర్వాతనే ప్రాబ్లం అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అతనైతే చాలా సీరియస్ కండిషన్ ఉందని చెప్పుకోవచ్చు. ఆ సీరియస్ కండిషన్ ఎప్పుడు ట్రీట్మెంట్ అవుతుంది ఏమవుతుంది అనేది తెలియదు రేణు. రైట్, అయితే థ్యాంక్ యూ శ్రీపాల్. సో హీరో విశాల్కి హెల్త్ ప్రాబ్లం ఉండటం అనేది నిజంగా కూడా ప్రెజెంట్ అయితే నిజమే అని తెలుస్తుంది. అయితే దానికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. కంప్లీట్గా మరి ఆయన నార్మల్ స్టేజ్కి ఎప్పుడు వస్తారనే మాత్రం డెఫినెట్గా వేచి చూడాల్సిన విషయమే. మరోవైపు అయితే హీరో విషయాలు అయితే గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఎప్పుడు కూడా ఆయన చాలా దృఢంగా కనిపిస్తూ ఉంటారు. అలాంటిది ఈసారి కొంచెం వీక్గా కనిపించటము, అదీకాక ఈ మదమగ్గరాజు ఏదైతే మూవీ ఉందో ఇది కూడా ఒక 12 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు మదగజరాజు. అయితే 12 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన మూవీ ఇప్పుడు కూడా అనుకోని కారణాల వల్ల డిలే అవుతూ కూడా ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత వస్తున్న టైంలో హీరో విషయాలు డెఫినెట్గా కూడా ఒక హైప్ క్రియేట్ చేయాల్సిన టైంలో, ఒక హైప్ మీద ఉండాల్సిన టైంలో ఈ విధంగా తను వచ్చి మాట్లాడుతునేసరికి ఇప్పుడు మొత్తం కూడా అందరూ డైవర్ట్ అయిపోయారు. ముందుగా కూడా అసలు హీరో విషయాలు ఏంటి ఇలా అయిపోయారని ఆ మూవీ చర్చ కన్నా కూడా ఎక్కువగా విశాల్ మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది, ఏమైంది అని చెప్పి. అదేవిధంగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా క్యూరియస్గా ఉన్నారు, అసలు విశాల్కి ఏమైంది, ఆయన హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, మరి నిజంగా ఇది టెంపరీగా లేకపోతే పర్మనెంట్గా ఈయన ఇలానే ఉండనున్నారా ఏంటి. దీని మీద డెఫినెట్గా కూడా వాళ్ళ మూవీ టీం కానీ లేకపోతే విశాల్ పిఆర్ టీం కానీ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే అందరిలో కూడా ఒక డెఫినెట్గా మద్దగజరాజులో మెయిన్ రోల్ అంటే హీరో రోల్ విశాలే కాబట్టి ఆయన మీడియా ముందుకు రావటం కానీ ప్రమోషన్స్లో పాల్గొనటం కానీ చాలా ఇంపార్టెంట్ విషయమే. బట్ అయినప్పటికీ కూడా ఈ విధమైన సిచ్యువేషన్లో విశాల్ పాల్గొనేసరికి అందరూ కూడా ఎక్కువగా విశాల్ గురించే చర్చించుకుంటున్నారు. ఎస్, మరి ఈ వీడియో చూసిన తర్వాత అంటే విశాల్ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్న తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది అనేది కూడా డెఫినెట్గా ఇప్పుడు బిగ్ టీవీ డిజిటల్లోనైతే మీరు కామెంట్ చేయొచ్చు. అయితే మరోవైపు కనుక చూసుకుంటే చాలా గ్యాప్ తర్వాత విశాల్ అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ముందులకు కానీ వస్తూ ఉన్నారు. 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ముందుకు వస్తూ ఉన్నారు. వీరికి షూటింగ్లో కూడా అంటే జనరల్గా విశాల్ అంటేనే ఎక్స్పెరిమెంటల్ మూవీస్, యాక్టింగ్కి చాలా స్కోప్ ఉన్న మూవీస్, మెస్మరైజ్ రోల్స్ కూడా అంటే ఆయన యాక్టింగ్లో చూసినప్పుడు ఇలా కూడా యాక్టింగ్ చేస్తారా అని చెప్పి కూడా ఆయన నవరసాలు పండించినప్పుడు కానీ చాలామంది కూడా ఆ తర్వాత అది చాలా ఫేమస్ అయింది నవరసాలు సీన్ అనేది కూడా. ఈ విధంగా కూడా విశాల్ చేసిన కొన్ని సీన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ కొన్ని గుర్తుండిపోతాయి. సో అలాంటి విషయాలను ఇప్పుడు ఈ విధంగా చూడటం అండ్ మోస్ట్లీ చూసుకుంటే కనుక విశాల్ తన మూవీస్లో వేట్లో కూడా స్టంట్స్ అనేవి కూడా ఆయనే చేస్తూ ఉంటారు. డూప్స్ని అస్సలు యూజ్ చేయరు. ఒకవేళ ఆ క్యారెక్టర్కి ఏ నీడ్ ఉన్నా కానీ దాన్ని ఆయన ఓవర్ ద ప్రాక్టీస్, దాన్ని ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా కానీ అది ప్రాక్టీస్ చేసి ఆయన మాత్రమే చేస్తారు. ఆ కొంత టైమే కాకుండా ఆ క్యారెక్టర్లో ఆ మూవీ అయిపోయినంత వరకు కూడా ఆయన ఆ క్యారెక్టర్లోనే జీవిస్తూ ఉంటారు. సో ఇటువంటి టైంలో అంటే మనం కొన్ని మూవీస్ చూసాము ఆయన ఎక్స్పెరిమెంటల్గా చేసినవి, అలాంటి మూవీస్లో కూడా ఆయన కళ్ళు పైకి ఉంచి చేసిన మూవీస్ ఆ విధంగా అదే రోల్లో అలానే ప్రాక్టీస్ చేసి గంటలు గంటలు. డెఫినెట్లీ మూవీ అంటే చాలా టేక్స్ ఉంటాయి, అది త్రూ అవుట్ ద డే ఆ షూట్ జరుగుతూ ఉంటుంది. కొన్ని మంత్స్ అదే రోల్లో ఉండి కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అటువంటి టైంలో ఆ కళ్ళు ఎక్కువగా కూడా పైకి పెట్టించడం వల్ల కూడా డెఫినెట్గా ఆ నర్వ్స్ అనేవి కూడా దెబ్బతిన్నాయి. అయితే ఇలాంటివి ఓన్ స్టంట్స్ చేయటం కానీ ఇలా ఓన్గా చేయటం వల్ల కూడా సో దానివల్ల కొంత ఇప్పుడు ఇంపాక్ట్ అనేది పడింది విశాల్కి. దానివల్లే ప్రజెంట్ ఆయనకి ఈ సిచ్యువేషన్ వచ్చింది. అయితే మరోవైపు కనుక చూసుకుంటే ప్రజెంట్ ఉన్న సీజన్ వల్ల కావచ్చు, మరి సీజనల్ ఫ్లూనా లేకపోతే ఈ సీజనల్ ఫ్లూ వల్ల ఆ ఫీవర్ వచ్చిందో తెలియదు కానీ ప్రజెంట్ అయితే కోల్డ్ అండ్ ఫీవర్తో కూడా విశాల్ బాధపడుతున్నట్లుగానైతే తెలుస్తుంది. ఏది ఏమైనా విశాల్ తొందరగా కోలుకొని నార్మల్ స్టేజ్కి రావాలి, ఎప్పట్లాగానే అలానే దృఢంగా కనిపిస్తూ ఇంకా మంచి మంచి మూవీస్ చేస్తూ ఎంటర్టైన్ చేయాలని కూడా అందరూ కోరుకుంటున్నారు.